తీసుకునే బిడ్డ పట్టుకున్నది వచ్చింది చాలు చాలు అన్న పోకేవా అల్లం ఉంటే టేస్ట్ అల్లంతోనే అది ఇప్పుడు వాడు అన్నట ముగ్గురు అన్నదా అల్ల కూర కొత్తిమీర పుదీనా గట్టిగా పట్టుకో కాదే దొంత అది ఇదే సరే మొన్న తెల్లారే ఇచ్చిన 500 ఒక ముక్కది గంటల పట్టు పరువు పెద్ద అయిపోయింది అలా వంట కూడా అన్నట్టు అవుతుంది కాకపోతే పంట ఇవి ఈ పొయ్యిల మీద అన్నం ఉడుకుతుంది చూడండి బగారా రైస్ ఇది బగారా రైస్ అరే ఇది పొంగుతుంది గంటలు లేవు బిర్యానీ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఉడుకుతాబా ఉడుకుతా చూడండి గుతుకుతుకుతుకుతు కానీ మొక్కలు పడే ఉడుకుతానే మూతలే అన్నా ఏది చక్కగా రెడీ అయింది కర్రీ రెడీ అయింది ఇవైతే ఆఫ్ చేసినాం అనమాట అక్కడ టోనికైతే వడ్డిస్తుంది అక్క అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా స్వీట్ కూడా వడ్డించుతాను చూడండి రెడీ అయింది తిను టోనీ టోనీ తినేసే తిను ఇటు ఈ స్వీట్ అది ఇంకా అదే రోజు మా మ్యారేజ్ డే కూడా ఇంకా అక్కడైతే నైట్ కేక్ కట్ చేస్తూ ఉన్నాము అండ్ మార్నింగ్ వచ్చేసి కూర అవన్నీ అండే వరకు మార్నింగ్ 1:30 అట్లాగా అయిపోయిందనమాట. ఇంకా పెద్ద బావ వాళ్ళు ఇంకెవ్వరు రాలేదు, కాకును అఖిల వచ్చిండండి. ఇంకా ఇక అప్పటికే టైం దాటిపోయింది, 1:30 అట్లా 2 అవుతుందని చెప్పేసి చుట్టాలని అయితే సాయంత్రం పిలిచామండి. ఇంకా సాయంత్రం వచ్చేటోళ్ళు వచ్చిళ్ళు, రానోళ్ళు రాలేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా పొరుగుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా పొద్దున ఫోన్ చేసినాం. ఇంకా సాయంత్రం ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళకి సాయంత్రం చేసాం, కానీ వచ్చే వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదండి. ఇంకా అక్కడైతే ఈవినింగ్ అయితే ఇంకా మ్యారేజ్ డే అయితే కేక్ అయితే కట్ చేసినాం అన్నమాట. ఎప్పటికైనా భోజనాలకు ఈవినింగే పిలుస్తారు కదండి, ఇంకా అందరినీ ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఈవినింగే పిలిచిందనమాట. ఈవినింగ్ అంటే 2:30కో 3కో చేసిందండి ఫోన్ అయితే అందరికీ. ఇంకా అప్పుడైతే ఇంకా రమ్మని చెప్పింది, వచ్చే వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. నిన్న కొట్టేది ఇంకా
ఇంకా ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ వర్షం అయితే బాగా కొట్టిందండి బీభత్సంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.